హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆరోగ్య శాఖలో ఖాళీగా ఉన్న వివిధ రకాల ఉద్యోగాలకి ఎటువంటి రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా మీకు సెలక్షన్ చేసి జాబ్స్ అయితే ఇస్తున్నారు. 10th క్లాస్తో పాటు ఇంకా హయ్యర్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళకి ఇందులో వేకెన్సీస్ ఉన్నాయి. 50 years లోపు ఏజ్ ఉన్నటువంటి మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. పోస్టుల వారీగా శాలరీస్ అయితే ఉంటాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. సో ఈ వీడియోలో మీకు జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్తో పాటు ఎలా అప్లై చేయాలో కూడా క్లియర్గా చెప్తాను. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు ఈ యొక్క వీడియోని ఏ జిల్లా నుండి చూస్తున్నారో డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. ఎందుకంటే మనకి రీసెంట్గా ఆంధ్రప్రదేశ్లో జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ రిలీజ్ అవుతున్నాయి. కాబట్టి ప్రతి జిల్లాకి సంబంధించి అప్డేట్ అనేది మీకు తెలియజేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్ అనేది కామెంట్ చేసి చూడండి. ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. ఇంపార్టెంట్ అప్డేట్, ఎవరైతే గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి ఇంటి దగ్గర నుంచి ఆన్లైన్లో ప్రిపేర్ కావాలి అనుకుంటున్నారో మీకోసం మన ఛానల్కి సంబంధించి మేము ఆర్కే లాజిక్స్ తరపున మీకు ఆన్లైన్లో క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. అన్ని రకాల కోర్సెస్కి సంబంధించి మీకు జస్ట్ 999 రూపీస్కి 1 year వ్యాలిడిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. మీరు ఏ కోర్స్ అనేది తీసుకోండి, మీకు ఇందులో 999 రూపీస్కి 1 year వరకు కూడా వ్యాలిడిటీ అనేది ఉంటుందన్నమాట. బ్యాంక్, రైల్వేస్, ఎస్ఎస్సి అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి సంబంధించి కోర్సెస్ అనేవి అవైలబుల్లో ఉన్నాయి. ప్రతి ఒక్కరు మన ఆర్కే లాజిక్స్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకొని మీకు లింక్ అనేది డిస్క్రిప్షన్లో పిన్నెడ్ కామెంట్లో ఇచ్చాను. ఫ్రీ డెమో వీడియోస్ కూడా ఉన్నాయి యాప్లో. కంటెంట్ అనేది ఒకసారి చెక్ చేయండి, నచ్చితేనే కోర్స్ అనేది తీసుకొని ప్రిపేర్ అవ్వండి. జాబ్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రీసెంట్గా మనకి జిల్లాల వారీగా ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఖాళీగా ఉన్నటువంటి ఉద్యోగాలకి డైరెక్ట్గా మీకు సెలెక్షన్ చేసి జాబ్స్ కల్పించే విధంగా రిక్రూట్మెంట్ అనేది చేస్తున్నారు. ఈ నోటిఫికేషన్ మనకి వెరీ రీసెంట్లీగానే రిలీజ్ అయింది. ఇక్కడ మీరు డేట్ కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రజెంట్ ఏమేమి ఉద్యోగాలని భర్తీ చేస్తున్నారు ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చారు. అండ్ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి కూడా వీళ్ళు ఇక్కడ అప్లికేషన్ ఫామ్ అనేది ఇదే నోటిఫికేషన్లో వాళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి ఏవైతే ఇచ్చారో మనకి 3rd and 4th పేజ్లో మీకు అప్లికేషన్ ఫామ్స్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ఈ అప్లికేషన్ ఫామ్స్ అనేవి మీరు ప్రింట్అవుట్ అయితే తీసుకోవాలి. సో యొక్క అప్లికేషన్ ఫామ్ అనేది మీరు ప్రింట్అవుట్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీరు రీసెంట్గా దిగినటువంటి పాస్పోర్ట్ సైజ్ కలర్డ్ ఫోటోగ్రాఫ్ అనేది అతికించాలి. తర్వాత మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ రాసేయాలి. తర్వాత మీ యొక్క నేమ్ ఏంటి క్యాపిటల్ లెటర్లో రాయాలి. తర్వాత మీ యొక్క జెండర్, నెక్స్ట్ మీ యొక్క ఫాదర్ నేము, డేట్ ఆఫ్ బర్త్, మీ కేటగిరీ ఏంటి, సో మీరు ఏ క్యాస్ట్కి చెందిన వాళ్ళు తర్వాత మెన్షన్ చేయాలి. తర్వాత మీరు ఇక్కడ వెదర్ క్లెయిమింగ్ ఫర్ సర్వీస్ వెయిటేజ్ ఫర్ కాంట్రాక్టర్ అవుట్సోర్సింగ్, అంటే మీరు ఇంతకుముందు కాంట్రాక్ట్గా కానీ అవుట్సోర్సింగ్ సర్వీస్కి సంబంధించి కానీ సర్వీస్ చేసుంటే మీకు అక్కడ వెయిటేజ్ అనేది దొరుకుతుంది. ఒకవేళ మీకు చేసుంటే ఎస్ సెలెక్ట్ చేయాలి, లేకుంటే నో అని చెప్పేసి టిక్ మార్క్ చేయాలి. సో ఈ విధంగా మీరు కంప్లీట్గా అప్లికేషన్ ఫామ్లో అన్ని డీటెయిల్స్ అనేవి రాసేసి అప్లికేషన్ ఫామ్స్ అనేవి మనము అప్లికేషన్ ఫామ్తో పాటు ఏమేమి డాక్యుమెంట్స్ని పంపించాలి అన్నీ కూడా క్లియర్గా అయితే చెప్తాను. ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఎక్కువ టైం అయితే లేదు మనకి. ఇక్కడ చూడండి 26th February వరకు ఈవినింగ్ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే టైం అనేది ఉంది. ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా ఇచ్చారు చూడండి. సో మనకి ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి అప్లికేషన్ ఫామ్ ఉందో అప్లికేషన్ ఫామ్తో పాటు మీ యొక్క ఎడ్యుకేషనల్ జిరాక్స్ కాపీస్ ఉంటాయి కదా, సో ప్రతి జిరాక్స్ కాపీ పైన మీరు గెజిటెడ్ ఆఫీసర్ తోటి అటెస్టేషన్ చేసేసి సో మనకి డైరెక్ట్గా వాళ్ళు చెప్పినటువంటి అడ్రస్ ఏదైతే ఉందో ఆరోగ్య శాఖ అధికారి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ వారి కార్యాలయం విశాఖపట్నం, సో ఈ లొకేషన్కి డైరెక్ట్గా వెళ్ళేసి మీరు అప్లికేషన్ అనేది ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. మీరు పోస్ట్లో పంపాల్సినటువంటి పని లేదు. అయితే నోటిఫికేషన్ ద్వారా ఏమేమి ఉద్యోగాల్ని భర్తీ చేస్తున్నారో దానికి సంబంధించి ఇక్కడ వేకెన్సీస్ డీటెయిల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ చూద్దాము. సో మనకి ఇక్కడ ఫస్ట్ చూడండి ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 అని చెప్పేసి ఉంది. ఇది మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. ఈ పోస్ట్ అనేది 4 వేకెన్సీస్ ఉన్నాయి. 23,000 రూపీస్ సాలరీ అనేది పే చేస్తారు. అలాగే ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2 అని చెప్పేసి 4 వేకెన్సీస్ ఉన్నాయి. ఇది కూడా మనకి కాంట్రాక్చువల్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. సేమ్ 23,000కి పైగా సాలరీ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మనకి డేటా ఎంట్రీ ఆఫీసర్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి. 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి అవుట్సోర్సింగ్ బేసిస్ కింద తీసుకుంటున్నారు. 18,000కి పైగా సాలరీ ఉంటుంది. ఇక్కడ మనకి అవుట్సోర్సింగ్కి మనకి కాంట్రాక్ట్కి డిఫరెన్స్ ఏంటి అంటే అవుట్సోర్సింగ్ అంటే మనకి ప్రాజెక్ట్ పీరియడ్ వరకు కూడా మీకు జాబ్ అనేది ఉంటుంది, తర్వాత తీసివేస్తారు. కానీ కాంట్రాక్చువల్కి అలా ఉండదన్నమాట. సో మీకు కాంట్రాక్చువల్ అంటే ఏంటి అంటే మీకు లెక్క కనుక బాగుంటే ఫర్దర్గా గవర్నమెంట్ చేతిలో పర్మనెంట్ చేసేటువంటి ఛాన్సెస్ కూడా ఉంటాయి. కాబట్టి ఇలాంటి ఆపర్చునిటీస్ని కూడా ఎట్టి పరిస్థితుల్లో మిస్ చేసుకోకండి. సో మనకి ఇక్కడ ఎల్జీఎస్ అని చెప్పేసి ఉంది కదా, ఎల్జీఎస్ అంటే ఏంటి అంటే లాస్ట్ గ్రేడ్ సర్వీస్కి సంబంధించి విభాగంలో అంటే అటెండర్ లెవెల్ జాబ్స్ అనేవి 5 వేకెన్సీస్ ఉన్నాయి.
సో దీనికి 15,000 రూపీస్ సాలరీ ఉంటుంది. ఇది కూడా మనకి అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. ఇంకా మనకి STS అంటే సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అని చెప్పేసి 2 వేకెన్సీస్ ఉన్నాయి. సో దీనికి 41,000కి పైగా సాలరీ అనేది ఉంటుంది. అయితే ఈ జాబ్స్కి సంబంధించి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అండ్ ఎవరు ఏ పోస్ట్కి ఎలిజిబుల్, క్వాలిఫికేషన్స్ ఏంటి చూద్దాము. సో మనకి ఇక్కడ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2కి సంబంధించి 10th క్లాస్ అనేది మీరు పాస్ అయ్యి ఉండి D ఫార్మసీ కానీ లేదంటే B ఫార్మసీ కానీ కంప్లీట్ చేసి ఉండే, ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసినటువంటి వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అంటే మీరు B ఫార్మసీ D ఫార్మసీ లేకుండా ఇంటర్మీడియట్ వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. కంపల్సరీగా మీరు ఆంధ్రప్రదేశ్ ఫార్మసీ కౌన్సిల్లో రిజిస్టర్ చేసుకుని ఉండాలని చెప్పేసి అయితే చెప్తున్నారు. ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. అండ్ నెక్స్ట్ మనకి ఇంకా ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయి కదా, దీనికి వచ్చేసి DMLT కోర్స్ చేసిన వాళ్ళు లేదంటే BSc MLT కోర్స్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఎవరైతే ఇఫ్ ఇంటర్మీడియట్ VOC విత్ 1 year అప్రెంటిస్షిప్ గవర్నమెంట్ హాస్పిటల్స్ వాళ్ళకి కూడా ఛాన్స్ ఉంది. అండ్ మీరు కంపల్సరీగా AP పారామెడికల్ బోర్డులో రిజిస్టర్ అయి ఉండాలి. ఇది మనకి ఎలిజిబిలిటీ అనమాట. నెక్స్ట్ డేటా ఎంట్రీ ఆఫీసర్కి సంబంధించి డేటా ఎంట్రీ ఆఫీసర్ పోస్టులకి ఏంటంటే మీరు ఏదైనా యూనివర్సిటీ నుంచి డిగ్రీ అనేది పాస్ అయితే సరిపోతుంది. ఎటువంటి డిగ్రీ ఉన్నా పర్వాలేదు, కాకుండా మీకు PGDCAకి సంబంధించి సర్టిఫికేట్ ఉండాలి. అంటే కంప్యూటర్కి సంబంధించి PGDCA కోర్స్ ఉంటుంది కదా, ఆ కోర్సు సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అయితే మీరు ఏ జిల్లా నుండి అయినా ఈ యొక్క వేకెన్సీస్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ పోస్టింగ్ మాత్రం మనకి ఇక్కడ వైజాగ్లో అయితే ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి LGS అంటే లాస్ట్ గ్రేడ్ సర్వీస్కి సంబంధించి వేకెన్సీస్ ఉన్నాయని చెప్పాను కదా. సో వీటికి మీరు జస్ట్ 10th క్లాస్ అనేది చదివితే సరిపోతుంది. హయ్యర్ క్వాలిఫికేషన్ కూడా ఎలిజిబులే. నెక్స్ట్ ఇంకా మనకి ఇక్కడ సీనియర్ ట్రీట్మెంట్ సూపర్వైజర్ అని చెప్పేసి అవుట్సోర్సింగ్ కింద తీసుకుంటున్నారు. సో దీనికి క్వాలిఫికేషన్ ఏముండాలి అంటే బ్యాచిలర్స్ డిగ్రీ చదివితే సరిపోతుంది. కంప్యూటర్ ఆపరేషన్కి సంబంధించి సర్టిఫికేట్ కోర్స్ చేసి ఉండాలి. మీకు 2-wheeler డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, పర్మనెంట్ డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. దాంతోపాటు ఇక్కడ కొన్ని డీటెయిల్స్ ఇచ్చారు చూడండి. ట్యూబర్క్యులోసిస్ హెల్త్ విజిటర్స్ కోర్స్ చేసి ఉండాలి. గవర్నమెంట్ రికగ్నైజ్డ్ డిగ్రీ ఆర్ డిప్లొమా ఇన్ సోషల్ వర్క్కి సంబంధించి కానీ మెడికల్ సోషల్ వర్క్కి సంబంధించి ఉండాలి. బేసిక్ ట్రైనింగ్ కోర్స్ ఫర్ మల్టీపర్పస్ హెల్త్ వర్కర్కి సంబంధించి కూడా ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇది మనకి ఎలిజిబిలిటీ. ఇంట్రెస్ట్ వాళ్ళు అప్లికేషన్ చేయాలి అనుకుంటే మీరు ఫీజు కూడా పే చేయాల్సి ఉంటుంది. OC అలాగే BC వాళ్ళందరూ కూడా 200 రూపీస్, SC ST ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ 100 రూపాయల అప్లికేషన్ ఫీజు అనేది ఏ విధంగా కట్టాలి అంటే, సో మీ దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకుకి వెళ్ళేసి డిస్ట్రిక్ట్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీస్ విశాఖపట్నం పేరు మీద అప్లికేషన్ ఫీజు మీరు DD అనేది తీయాలి. సో మీరు బ్యాంకుకి వెళ్ళి డిమాండ్ డ్రాఫ్ట్ రూపంలో ఈ యొక్క పేరు మీద మీరు DD తీసేసి ఆ DD రిసిప్ట్తో పాటు అప్లికేషన్ ఫామ్తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్ని కూడా పట్టుకొని వాళ్ళు ఇక్కడ చెప్పినటువంటి అడ్రస్కి మీరు వెళ్తే సరిపోతుందన్నమాట. సో వెళ్ళేసి అక్కడ ఆఫీస్లో మీరు అప్లికేషన్ ఇస్తే సరిపోతుంది. షార్ట్ లిస్టెడ్ క్యాండిడేట్స్కి డైరెక్ట్గా ఎటువంటి ఎగ్జామ్ లేదు కాబట్టి మీకు కనుక అర్జెంటుగా మాకు జాబ్ నీడ్ ఉంది, ఏదైనా పర్వాలేదు, కాంట్రాక్ట్ అయినా పర్వాలేదు, చేసుకుంటామనేటువంటి వాళ్ళకి మాత్రం ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ అనేది చెప్పుకోవచ్చు. సో మనకి రీసెంట్గా ఏపీలో చాలా వరకు కూడా జిల్లాల వారీగా నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ చేస్తున్నారు వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి. కాబట్టి మర్చిపోకుండా మీ జిల్లాకి సంబంధించి కూడా నేను అప్డేట్ అనేది ఇస్తాను. కాబట్టి మీ జిల్లా నేమ్ అనేది కామెంట్ చేసి వీడియోని అయితే చూడండి. సో ఇంకా మీకు నోటిఫికేషన్ రిలేటెడ్గా మీకు ఏదైనా డౌట్ ఉన్న అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన డౌట్ ఉన్నా నాకు కామెంట్లో అయితే అడగండి. సో ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా ఒక వీడియోని అయితే షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.